హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే మెడిటేషన్ సెంటరు మా తిరుపతి, అంటే మన తిరుపతి, చిత్తూరు, హైదరాబాదు అలా వెళ్ళే రూట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మంగళం సెంటరు అని పిలుస్తూ ఉంటాం మేము. మంగళం అంటే తిరుపతి ఏరియాకి సంబంధించింది. మంగళం అనే రూట్లో ఉంది. చాలా పెద్ద శివలింగం ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు తిరుమలకి వచ్చినప్పుడు మంగళం రూట్లో బ్రహ్మకుమారి శ్రీ విశ్వవిద్యాలయం అని టైప్ చేశారంటే మెడిటేషన్ సెంటర్ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు ఇదైతే హరే రామ హరే కృష్ణ టెంపుల్ దగ్గర మానస సరోవరం అని ఇంకొక పెద్ద సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఇది గాంధీ రోడ్డుకి అనుసంధానంగా ఉంటాయి ఈ రెండు సెంటర్లు. మెడిటేషన్ సెంటర్లో ఈరోజు ఫంక్షన్ జరిగింది. దగ్గర దగ్గర 500 మంది 600 మంది వచ్చారు ఫ్రెండ్స్. నేను కూర్చున్న ఏరియాలో మాత్రమే ఇలాగ వీడియో తీస్తున్నాను. ఇది 3 రోజులు బట్టి, అంటే యోగ బట్టి అనేది జరుగుతుంది. యోగ బట్టి అంటే మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే రాజయోగ సాధన అనేది కూడా ఉంటుంది. ఎలా మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి, అంటే అదుపులో పెట్టుకోవాలి, ఇప్పుడుండే వాతావరణము వైబ్రేషన్ అనుసారంగా ఎలాగ కంట్రోల్లో ఉంటూ అందరికీ స్నేహాన్ని పంచుతూ ప్రేమగా మాట్లాడాలి, క్రోధాన్ని ఎలా జయించాలి, ఇలాంటి టాపిక్స్ మీద క్లాసెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన విద్యార్థులు అయితే చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి అర్థమైపోతుంది. నేనైతే 3 రోజుల్లో 2 రోజులు ఎగనం పెట్టాను హెల్త్ ఇష్యూ ఉన్న కారణంగా. 3వ రోజు అంటే ఈరోజు ఉదయం 9:30 10కి అలాగ వెళ్ళాను. వచ్చేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్. అందుకని ఏవి షార్ట్స్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇక్కడైతే మార్నింగు ఉగ్గాని చేశాను ఫ్రెండ్స్. ఉగ్గాని అంటే తెలుసు కదా, బొరుగుల ఉప్మా. కర్ణాటక ఫేమస్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందు వితౌట్ ఆనియన్తో చేస్తున్నాను ఉప్మా, ఎందుకంటే 2 రకాలుగా చేయలేను, హడావిడిగా తిరుపతికి వెళ్తున్నాను కదా. అందుకని బొరుగులు అయితే ముందు తడిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటర్లో వేసి కొంచెం తడి అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి మరీ గట్టిగా పిండకుండా, అంటే బొరుగుల్ని మళ్ళా కొంచెం వాటర్ ఉన్న విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసామంటే గట్టి పడిపోతాయి. అందుకని కొంచెం తడి ఉండాలి ఫ్రెండ్స్. మరీ అంత తడి ఉండకూడదు, మరీ అంత గట్టిగా ఉండకూడదు. మీడియం కంటే కొంచెం తక్కువగా వాటర్ తీసేయాలి బొరుగుల్లో. దాని తర్వాత క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ముందుగా పోపులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వేరుశనగపప్పు కొద్దిగా వేశాను. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేశాను ఫ్రెండ్స్. నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. శనక్కాయ పప్పులు వేశాను ఫ్రెండ్స్. స్కిప్ అయిపోయినట్టుంది అది వీడియోలో చూసుకోకుండా స్కిప్ చేశాను. ఇక్కడైతే అన్నీ కొత్తిమీర లాస్ట్లో వేద్దామని ఉంచేసాను. అన్ని వెజిటబుల్స్ ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫ్రెష్గా అప్పుడే విడిపించి పెట్టుకుంటాం కదా పచ్చి బఠానీలు, అలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడైతే పసుపు వేశాను, సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేశాను. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న బొరుగులు అయితే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా వేసుకుంటే చాలు వెజిటబుల్స్కి సరిపడినంత. అయితే ఉప్మా బొరుగులని సపరేట్గా అమ్ముతారు. ఆ బొరుగులు తెచ్చుకున్నామంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్మా బొరుగులు అంటే ఉప్పు ఉండదు ఫ్రెండ్స్, అందులో చప్పగానే ఉంటాయి. అవి తెచ్చుకోవాలి. ఇక్కడైతే వితౌట్ ఆనియన్ చేస్తున్నాను కదా, అందుకని ఇంట్లో వాళ్ళకి సపరేట్గా ఆనియన్స్ వేపాను. ఇవన్నీ వేగిన తర్వాత బొరుగులు వేసాను ఫ్రెండ్స్. అంటే క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత బొరుగులు వేసుకొని కలుపుకోవాలి. వేడెక్కేంత మాత్రము వేడి చేసేసామంటే సూపర్ టేస్టీ బొరుగుల ఉప్మా తయారైపోతుంది. ఇక్కడ జీడిపప్పులు వేయలేదు, ఆనియన్స్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ నేను. కానీ చాలా టేస్ట్గా ఉండింది. మంచి మనసుతో ఏదై చేసినా సరే టేస్ట్గా ఉంటుంది అనేది మనలోని వ్యర్థ ఆలోచనలు, క్రోధం లాంటి ఆలోచనలు లేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకుని చేసే టిఫిన్స్ కానీ, భోజనం కానీ ఏదైనా బాగుంటుంది అని మా క్లాసుల్లో నేర్పిస్తారు. నేను కొద్దిగా తీసేసుకుని వాళ్ళందరికీ ఆనియన్స్ కలిపేసాను.